వేసవి కాలంలో ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరికీ కూడా చల్లగా, తియ్యగా తినాలి అనిపిస్తుంది కదండీ! అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా కుల్ఫీ చేసి పెట్టండి. మన ఇంట్లోనే పాల మీగడ ఉంటుంది కదండీ! ఆ పాల మీగడని 1 లీటర్ పాలు కాచుకొని, ఆ మీగడ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు 15 జీడిపప్పులు, 15 బాదం పప్పుల్ని వేడి నీటిలో మరిగించి తోలు తీసేసి వేసుకోవాలి. అలాగే 3 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్‌ని తీసేసి ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్‌ని వేసుకోవడం వల్ల కుల్ఫీ చాలా స్మూత్‌గా వస్తుందండి. మంచి రంగు కోసం కుంకుమ పువ్వు వేస్తున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు. తీపి కోసం 3 పెద్ద గరిటెల పంచదార వేశానండి. అలాగే మంచి సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకొని 5 నిమిషాలు మరిగించి స్టవ్ మీద నుండి దించేసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్‌లో పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్‌లో పోసుకోండి. లేదు అంటే గ్లాసుల్లో కూడా పోసుకోవచ్చు. ఇలా పోసుకున్న తర్వాత పైనుండి ఫుడ్‌ని ర్యాప్ చేసుకునే ఫాయిల్ ఉంటుంది కదండీ! ఆ ఫాయిల్‌తో క్లోజ్ చేసేసి పుల్లను గుచ్చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో 8 గంటలు పెట్టుకోవాలి. 8 గంటలకి కుల్ఫీలు చక్కగా గడ్డ కట్టేస్తాయండి. ఇప్పుడు ఒక్క నిమిషం నీటిలో ముంచేసి ఇలా పుల్లని రౌండ్‌గా తిప్పితే కుల్ఫీలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. చాలా యమ్మీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.